పెంచుకోవడం ఈ మన మండల తహసీల్దార్ గారు మురళీ గారు అదేవిధంగా ఏఎస్ఓ గారు ఎలక్షన్ ఆఫీసర్ వివిధ పార్టీల బూత్ కన్వీనర్లు అదేవిధంగా పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ఎలక్షన్ ఆఫీసర్ చెప్పిన విధంగా ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏదైతే ఉందో అది మన భారతదేశం వ్యాప్తంగా చాలా విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అర్హులైన ఓటర్లందరికీ కూడా ఎవరైతే మన వారిని నిర్వహించబడుతుంది, అదేవిధంగా అర్హత లేని వాళ్ళని ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళని ఓటర్ జాబితా నుంచి తొలగించి అర్హులు మాత్రమే ఓటర్ జాబితాలో ఉంచే విధంగా ఈ ఎస్ఐఆర్ అనేది చాలా చక్కగా భారతదేశం మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. దీని ద్వారా మనకి ఇల్లీగల్ గా భారతదేశంలో వస్తున్న ఎంతో మంది సంపాదించి ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పెను సవాలుగా మారారు. ఇలాంటి వాళ్ళని మనం తొలగించే బాధ్యతలో భాగంగా ఈ ఎస్ఐఆర్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎలక్ట్రల్ రోలర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా కూడా మనం రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో కావచ్చు, మన మండలంలో కావచ్చు, ప్రతి ఒక్కరు యువత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగేదానికి కూడా మనకి మంచి అవకాశం. ఈ నేషనల్ ఓటర్ రిజిస్టర్ లో కూడా మనం మన బూత్ ఏజెంట్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగించే విధంగా కూడా మనం కృషి చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచడానికి, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ఈ ఎలక్ట్రల్ ప్రోగ్రామ్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో, మండల అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలని పెట్టి ఏ విధంగా ఓటును నమోదు చేసుకోవాలి, ఏ విధంగా మనం లేని వాళ్ళు ఓటు తొలగించుకోవాలి, ఫామ్ 6 కావచ్చు, ఫామ్ 7 కావచ్చు, వివిధ అంశాల మీద అవగాహన కల్పిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి అన్ని పార్టీల బూత్ లెవెల్ కన్వీనర్లు కూడా సహకారం తీసుకొని, ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.